హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అందరూ కాళ్ళు ఎగరేసుకునే మాదిరి అయితే నేనైతే చెప్పబోతున్నాను భయ్య. అయితే మ్యాటర్ కూడా అంతుంది. ఏంటంటే మన అందరికీ తెలిసిన విషయమే, మొన్ననే మన ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు సినిమా స్టార్ట్ అయింది భయ్య. అది కూడా 3000 మంది జూనియర్ ఆర్టిస్టులతో. ఇంకోటి వచ్చేసి అది స్టోరీ కూడా 1960లో జరిగేది. ఒక గోల్డ్ స్మగ్లింగ్ నుంచి, అంటే గోల్డ్ కరిగించి అది విదేశాలకు పంపించడము, అది కూడా 3 దేశాల మధ్య జరిగే స్టోరీ మాదిరి. ఆ 3 దేశాల మధ్య మన ఎన్టీఆర్ అన్న ఏ రేంజ్లో ఎదిగాడు అనేదే భయ్య ఈ స్టోరీ. అంటే ఎలా ఉంటుందంటే మనకు 100 పుష్పాలు సినిమాలు ఇచ్చు భయ్య. 100 పుష్పాల సినిమాలు వేస్తే ఎలా ఉంటుందో అంతకు మించి ఉంటుంది. అంటే నేను చెప్తుంది పుష్ప 2 గురించి కాదు భయ్య. నాకు తెలిసినంతవరకు పుష్ప 2 కంటే పుష్ప సినిమా 1000 రెట్లు బాగుందని చెప్పచ్చు. అంటే ఆ రేంజ్లో ఉంటుంది ఆయన యాక్టింగ్ కానీ, అల్లు అర్జున్ గారి యాక్టింగ్ కానీ, అదంతా కొంచెం పక్కన పెడితే అలాంటి పుష్ప సినిమాలు 100 సినిమాలు వేయచ్చు. మనము లైక్ సలార్ సినిమాలు ఒక 50 సినిమాలు వేయచ్చు భయ్య. అంతకు మించి ఉంటుంది నాకు తెలిసినంతవరకు. నేను ఇంకా దీంట్లో ఎటువంటి ఇది చెప్పేది లేదు. అయితే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ ఎందుకు కాళ్ళు ఎగరేసుకోవాలి అని చెప్తున్నానంటే, ఇప్పటి వరకు వేల వచ్చినాయి అని చెప్పేసి, అంటే 2000 కోట్లు వచ్చినాయి, 3000 కోట్లు వచ్చినాయి అని చెప్పేసి డప్పు కొట్టుకుంటున్నారు. లేకపోతే కొంతమందికి నిజంగానే వచ్చాయి, అది పక్కన పెడితే. అయితే ఈ సినిమాతో పర్టికులర్గా డ్రాగన్ సినిమాతో 3000 కోట్లు టార్గెట్ని అయితే ఎవ్వడు మిస్ చేయలేడు అని చెప్పేసి మాత్రం నేను అనుకుంటున్నాను భయ్య. ఎందుకంటే 3000 కోట్లు పక్కా వస్తాయి అని చెప్పేసి ఇప్పటికే నీకు వాళ్ళు ఏదో మనం సరదాగా చెప్పుకుంటున్నామని కాదు, కానీ ఒక ట్రేడ్ వర్గాలుగా ఆలోచిస్తే మాత్రం 3000 కోట్లు పక్కా అని చెప్పేసి అంచనా వేస్తున్నారు భయ్య. అయితే మనం అందరికీ తెలిసిన విషయమే, మన దేవర సినిమా కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది. ఆ సినిమాకే దాదాపు 600 కోట్ల దాకా వచ్చింది భయ్య. అది కూడా కేవలం ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మాత్రమే. ఏ రకంగా చూసుకున్నా కూడా ఇండియన్ సినిమాలోనే ఈ సినిమా ఒక రేంజ్లో అయితే నిలవబోతుందని మాత్రం అందరికీ అర్థమైపోతుంది భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి, మర్చిపోకుండా తప్పకుండా దయచేసి. అలాగే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ అయితే మాత్రం కింద కామెంట్లో మాత్రం జై ఎన్టీఆర్ అన్న అని చెప్పేసి కూడా టైప్ చేయండి భయ్య.